హాయ్ హలో నమస్తే. నేను ఈ వీడియోలో ఒక కప్పు బియ్యం పిండి 3 ఉల్లిపాయలతో క్రిస్పీ స్నాక్స్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఉల్లిపాయలను ఈ విధంగా పొట్టు తీసేసి సన్నగా పొడుగ్గా మనం పకోడీకి కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. ఇందులో బియ్యం పిండి వేయడం వలన మనకి ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు. శనగపిండితో చేస్తే మనకి గ్యాస్ ఫామ్ అవుతుందని భయపడతాం కదా. సో ఈ విధంగా బియ్యం పిండితోనైతే తయారు చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసిన ఆనియన్స్ బౌల్లోకి వేసుకొని బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ముందుగా అందులోకి చూడండి, ధనియాల పొడి 1 స్పూను, తర్వాత జీలకర్ర పొడి 1 స్పూను వేసుకొని, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పొడిపిండిలో ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి మనము. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే పోసుకొని వేడెక్కించాలన్నమాట. షాలో ఫ్రైయే చేసుకోవాలి, డీప్ ఫ్రై కాదు. తర్వాత కొద్దిగా నూనె చేతికి అంటించుకొని మనం కలుపుకున్న పిండిని చేతిలో చిన్న కట్లెట్ల లాగా ప్రెస్ చేసుకొని వేడి అయిన నూనెలో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేతిలోనైతే ఒత్తేసుకోవాలి ఫ్రెండ్స్. బిగినర్స్ అయితే ఒక కవర్ పైన ఆయిల్ పెట్టి ఒత్తేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఈ విధంగానైతే షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం బియ్యం పిండి వేయడం వలన ఎలాంటి గ్యాస్ ఫామ్ అయితే రాదు. ఓకేనా, ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు ఫ్రెండ్స్. అది కాక ఇలాంటి స్నాక్స్ టీ టైంలో తింటూ టీ తాగుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి కమ్మటి రెసిపీల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే మన ఛానల్ని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.